చేయాల్సింది ఉంది. తర్వాత మేము హౌ టు ఇన్వాల్వ్ ది పౌరుల్ని ఎట్లా మనం ఈ కార్యక్రమాలకి ఇన్వాల్వ్ చేయాలని నాకు ఒక ఆలోచన వచ్చి మనం వై డోంట్ యు కాల్ ఫర్ సమ్ పోయమ్స్ ఆర్ వ్యాసాలు పోయం ఇలాంటివి ఉంటారు కదా, సౌహృదయంతో రాసేవాళ్ళు, ఆలోచన దృక్పథం కలిగిన వాళ్ళు, కనీసం వాళ్ళన్నా కవులు కళాకారులు రచయితల కన్నా ఈ బాధ్యత మీద ఒక అవగాహన ఉంటుంది. సో వాళ్ళని మనం ఇన్వాల్వ్ చేయాలి, ఎవరో మనకి సపోర్ట్ చేసినా వచ్చినా రాకపోయినా కూడా అని చెప్పేసి మేము పత్రికాముఖంగా ఒక ప్రకటన ఇవ్వడంతో ఆ ప్రకటనకి మాకు ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చినాయి. చాలా అద్భుతమైన రచనలు వచ్చినాయి, సృజనాత్మకమైనటువంటి ఆలోచనకరమైనటువంటి వచ్చినాయి. సో ఆ అన్నింటినీ కూడా యథావిధంగా మేము ప్రచురించాము. సో మా ప్రయత్నం నెరవేరి పుస్తక రూపం దాల్చింది. సో అందరూ కూడా ఎవరికి తక్కువ కాకుండా ఎవరి పరిధిలో వాళ్ళు చాలా కమిట్మెంట్తో రాశారు. సో అవి ఆవిష్కరణ అదే ఇప్పుడు ఈ ప్రోగ్రాం మంచి గుర్తుగా ఉండే ఒక అకేషన్ కాబోతుంది. సో రచయితలు కూడా కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను, ఫాలోడ్ బై రిలీజ్ అయిన తర్వాత సావని. సో ఇప్పుడు చూసాం వనభోజనాలు లేకపోతే కార్తీక మాసం అంటున్నారు. వృద్ధులు సమస్య మీద తీవ్రమైన సమస్య, సామాజిక సమస్య. ప్రభుత్వాలు చేయూతనివ్వాలి, సివిల్ సొసైటీ, తర్వాత వ్యాపారస్తులు, తర్వాత ఇండస్ట్రియలిస్టులు, ఎవ్రీబడి ఇన్ ది సొసైటీ, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ వీళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హోమ్లు అనేది ఒక విధానం, కుటుంబ వ్యవస్థలో జాయింట్ ఫ్యామిలీలు విచ్ఛిన్నమైపోతున్నాయి, విచ్ఛిన్నమైపోయి న్యూక్లియర్. సచ్ ఎ వండర్ఫుల్ స్పీచ్. నిజంగా మీరు చెప్పిన విషయాలు ఆలోచించవలసిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. మహాకవి ప్రభాకర్ చార్యులు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మారుమూల అశ్వరావుపేట ప్రాంతంలో ఎక్కడో నగరంలో ఉన్నటువంటి ఒక ఆంథ్రోపాలజిస్ట్ ఇక్కడ ఉన్నటువంటి మానవీకరణను బయటకు తీయటానికి వెన్నంటి ఉండి ఈ సదనాన్ని నిర్వహించడానికి ప్రధాన కారకులుగా ఉన్నటువంటి రాంబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అశ్వరావుపేట ప్రజల తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సదన నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సమిష్టి కుటుంబాలు పోయాయి, వ్యష్టి కుటుంబాలు అవతరించాయి. ఈ దౌర్భాగ్యపు స్థితిలో 60 ఏళ్ల పోరుబాటలో ఒక శ్రామికుడిగా, రైతుగా, డాక్టరుగా, లాయరుగా ఎన్నో అవతారాలు ఎత్తి ఈ మలిదశలో ఒక దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి వృద్ధులందరినీ చేరదీసి ఒక పంచన చేర్చి వారికి కావలసినటువంటి అన్నిటినీ కూడా అందిస్తున్నటువంటి ఈ సదనం దినదిన అభివృద్ధి చెంది మానవ సంబంధాలలో ఉన్నత స్థానాన్ని అలంకరించవలసినటువంటి అవసరం ఉంది. అందుకు అనసూయ గారు చేస్తున్నటువంటి కృషి ఎంతైనా అభినందనీయం. సోదరిగా నాకు తెలుసు, వారి కుటుంబంలో అందరూ సేవకులే. ఇందాక చెప్పారు ప్రకాష్ మాస్టర్, ఉపాధ్యాయ వర్గంలో ఎంత సేవ చేశారో, రూపాయి తీసుకోకుండా ఉపాధ్యాయులకి ఎంత ఉపయోగపడ్డారో ఆ ఉపయోగపడిన వాళ్ళకే తెలుసు. అలాగే వీరు ఆ కుటుంబ సభ్యురాలిగా ఆమె చేస్తున్నటువంటి కృషి అందరూ గర్వించదగినటువంటి విషయం. మరి సారు మన మధ్యన ఉంటే ఎంతో ఉప్పొంగిపోయేవారు. ఒక మరిదశలో ఉండేటువంటి పోరాటం చాలా దీనంగా ఉంటుంది. చిన్నపిల్లవాడు ఏ పరిస్థితిలో ఉంటాడో ఒక రెండవ బాల్య దశ ఈ మలిదశ. వృద్ధాప్యం అనేటువంటిది శాపం కారాదు. వాళ్ళందరినీ చేరదీసి మనందరి మధ్యన ఉంచి, అంటే ఇక్కడ ఉన్నటువంటి మానవ సంబంధాలు అడుగంటిపోయాయి కాబట్టే ఒక మంచి వృద్ధాశ్రమం ఏది ఉంది, ఒక మంచి అనాథాశ్రమం ఏముంది అని వెతుక్కోవాల్సినటువంటి దుర్గతి భారతదేశంలో పుట్టడం ఎంతైనా మనం ఆలోచించదగినటువంటి విషయం. సో మరి ఇలాంటి
రాంబాబు గారు లాంటి వాళ్ళు ఉంటే ఇటువంటి సదనాలు ఏర్పాటు చేసి ఆయన ఒక పరిశోధనలో భాగంగానే కాకుండా వాళ్ళందరూ పడుతున్నటువంటి ఇబ్బందుల్ని గ్రహించి ఆ ఇబ్బందుల్ని దరిచేరనివ్వకుండా ఎవరు ముందుకు వస్తారో వాళ్ళతోటి ఆ సేవ చేయిద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఈ సదనాన్ని ఏర్పాటు చేయటం, దీన్ని నిర్వహించటం వెనుక ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మనకు తెలియనటువంటి విషయం కాదు. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నుంచి వచ్చారు కవులు, రచయితలు. వారందరికీ అశ్వరావుపేట తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక్కడ విచ్చేసి ఉన్న కన్నికా పరమేశ్వరి ఆలయ శర్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సోదరీమణులకు నమస్కారాలు. ఇక్కడ ఎంతో మంది తల్లిదండ్రులు చూడని వాళ్ళు నేను ఎంతో మందిని చూశాను. ఇక్కడ 100కి కనీసం 60% ఉంటారు మన అశ్వరావుపేటలో. తల్లిదండ్రులను చేతరించి చేసి నానా చికాకులు పెట్టి భార్య మాటని తల్లిని కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. వృద్ధులు వారి యొక్క మనోభావాలను మనతో వచ్చిన కాడ నుంచి మా మేడం గారు ఇంటి దగ్గర కన్నా మంచిగా చూస్తున్నారు. ఏ హాస్పిటల్కి వెళ్ళినా మాకు ఏదన్నా జబ్బులు వచ్చినా హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆపరేషన్ చేయించటం. ఇక్కడ చాలామంది ముసలి వాళ్ళు, మా కుంటి వాళ్ళు ఉన్నారు. మేము ఒకరికొకరు సహాయం చేసుకుంటూ కాలం గడుపుతున్నాం. అయినా మా మేడం గారు ఇంటి దగ్గర కన్నా ఎంతో ప్రేమగా చూస్తున్నారు. మొన్న ఒక మా అమ్మకి షుగర్ జబ్బు వచ్చి ఆమెకు అర్ధరాత్రి కాడ మేడం గారు ఫోన్ చేస్తే హాస్పిటల్కి వెంటనే పంపించారు. ఆమెకు మొన్న 500, 600 అయినాయి హాస్పిటల్లో. మొన్న ఆమె ఇంటికి చిన్న బిడ్డ తీసుకెళ్ళింది. రేపు ఎల్లుండి పంపిస్తానండి, బాగలేదండి. ఇలాగా ఈ వ్యాధి వచ్చిన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఈ కళ్ళ ఆరోగ్యం, కళ్ళు చూపించటం, కాలుకి నొప్పి వచ్చినా, నడుముకు నొప్పి వచ్చినా ఆపరేషన్ చేయించడం, ఇది హాస్పిటల్కి తీసుకెళ్ళటం. మా ఇంటి దగ్గర కన్నా మంచిగా వస్తున్నారండి. నా పరిస్థితి ఎలా అంటే ఇంటి దగ్గర సదుపాయం మంచిగా లేదండి. నా కాలు ఇరిగిన కాడ నుంచి నాకు ఒకటే కూతురు. నా కాలు ఇరిగిన కాడ నుంచి నా కూతురు మంచిదైతే అల్లుడు మంచిగా అనుకోవాలి. అలాగా ఇంటి దగ్గర పరిస్థితులు బాగాలేక నేను ఈ సాధన చేస్తున్నానని. మాకు ఏ ఇబ్బందులు లేవు, ప్రతి ఒక్కరిని మంచిగానే చూస్తున్నారు ఇప్పుడు వరకే. ఇంకా ముగిస్తాను. ఇంటికాడ కన్న కొడుకులే కానీ ఎవరైనా కూతురు ఎవరు చూడలేదండి. అబ్బ చచ్చిపోయిందో బతికిందో ఎలా ఉందని వాడు ఆదరించేవాళ్ళు లేదండి. ఇక్కడికి వచ్చేది అన్ని విధాలు సౌఖ్యంగా కన్న తల్లిలాగా చక్కగా చూస్తున్నాడు. మాకు ఏ లోటు లేవండి. చేసినా లేకపోయినా ఉంటే బాగోలేదు. డాక్టర్ తీసుకొచ్చి చూపించడం, అన్ని డాక్టర్ గారు చూపించు చెందడం అన్ని బాగా చూపిస్తున్నారు. మా ఇంటికాడు కూడా ఇంకా సఖీగాడు ఇల్లే మరుచుకున్నాం వాళ్ళు, బిడ్డలో మరుచుకున్నాం అంటే నాకు ఇది ఈవిడ నా కూతురు ఎంత అనుకున్నాను. ఈవిడ దగ్గర ఉంటున్నాను, ఇంటికి కూడా ఎలా బుద్ధి అవుతుంది. అంత బాగా చూస్తున్నారండి. ఈ చూసినట్టు మమ్మల్ని ఎవరు చూసి ఆపేస్తున్నాను. లేకపోయినా లేచిన డాక్టర్ తీసుకురావటం, చూపించడం, అన్ని విధాల సౌఖ్యం చూపించడం చూస్తున్నాను. ఎంత బాగా చూస్తున్నాను. మా ఇంటికి ఎలా బుద్ధి లేదు. నాకు బిడ్డలు కూడా బిడ్డలు లేరన్న ఉద్దేశం మీద ఉన్నానండి. అంత ఇదిగా చూస్తున్నాను. నాకు ఇది ఈవిడ తల్లి, ఈవిడగా బిడ్డ, ఈవిడ నాకు అన్ని విధాలు ఈవిడ నాకు సౌఖ్యం అండి. నాకు ఎవరైనా లేదండి. అంత బాగా చూస్తున్నారు మాట. సాఫ్ట్వేర్ గా ప్రింట్ చేశారు. సో ఇప్పుడు ఆ బుక్ ని ఓపెన్ చేస్తారనమాట, రిలీజ్ చేస్తారు ఆ బుక్ ని. మేడం, బుక్ ఇనాగరేషన్ మీ చేతుల మీద జరగవలసిందిగా కోరుకుంటున్నాం.
ముగించిన తర్వాత చాలామంది వ్యాసరచనలు కవితలు పంపించారు. వాటిని ఒక తెలుగు పండిట్స్ చేత, రిటైర్డ్ తెలుగు పండిట్స్ చేత వాటిని కరెక్ట్ చేయించి దిద్దించి మార్క్స్ వేయించడం జరిగింది. సో ఆయన ఇచ్చిన డిగ్రీ ప్రకారం, ఆయన ఇచ్చిన దాని ప్రకారం నేను ఈ ప్రైజెస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో వాళ్ళు సంతోషపడవచ్చు, రాని వాళ్ళు ఫీల్ అవ్వచ్చు. అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోండి దయచేసి. అసలు ఇప్పటి వరకు కూడా ఎవరికి ప్రైజ్ వచ్చిందనేది మేము చూడలేదండి, ఓపెన్ చేయలేదు. సార్ పొత్తులు వచ్చి ఇచ్చేళ్ళారు. ఆ తర్వాత ఓపెన్ చేసాము. ఆయన జడ్జిమెంట్ ప్రకారమే ఆయన పెద్ద ఆయన బాగా రిటైర్డ్ అయ్యారు. తెలుగు లెక్చరర్గా పనిచేశారు. ఆయన వచ్చి కూడా టైం లేదని వెళ్ళిపోయారు, లేకపోతే ఉండేవారు. ఆయన కూడా వివరణ ఇస్తానన్నారు దేనికి ఎందుకు ప్రైజ్ ఇచ్చాము. ఆయనకు టైం లేక వెళ్ళిపోయారు. ఆ ప్రకారం మేము ప్రైజులు ఇస్తున్నామండి. దయచేసి అందరూ కూడా స్పోర్టివ్గా తీసుకోండి. కే కొండలరావు గారు, గంగారు. అమ్మ సేవా సదనం ఉన్న నిర్వాహకులకు, పెద్దలకు మరియు కవులు రచయితలకు, వృద్ధులకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కొండలరావు. నేను వడ్లగూడెం పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ అమ్మ సేవా సదనం యొక్క పత్రికా ప్రకటన చూసి నేనైతే కవినైతే కాదులే కానీ నేను ఇక్కడ దాదాపు 10 సంవత్సరాలు ఇదే గ్రామంలో నివసించి టీచర్గా పనిచేశాను. ఇలాంటి సేవా సదనాన్ని నడుపుతున్నటువంటి పేరైనా నాకు అంతకుముందు తెలియదు. నేను చేసినప్పుడు కూడా ఈ 1 సంవత్సరంలోనే ఏర్పాటు చేయటం, వార్షికోత్సవం జరపటం, కవుల్ని అట్నే వేషాలు రాస్తున్నటువంటి వ్యక్తులను ఆహ్వానించడం, వృద్ధులకి ఆశ్రమాన్ని ఇవ్వటం, ఇవన్నీ చూసి చెల్లించుకోవడం జరిగింది. నాకు కవితలు రాసే అలవాటు లేకపోయినా సరే నా యొక్క మాటల్ని పెన్నురు తీసుకొని ఒక కార్యరూపంగా దాల్చేసి టైం అయిపోయినా సరే నేను వాటిని రాసి అన్నసూయ గారికి పంపించడం జరిగింది. సరే, ఇక్కడ ప్రైజ్ అందుకోవడం అనేది ముఖ్యమైతే కాదు కానీ వాటిని నిర్వహిస్తున్నట్టు తీరు చూస్తే చాలా అమోఘం. వృద్ధులు ఉన్నారు. అలాంటి వృద్ధులు మనం కొంత దశ అనేది దాటిన తర్వాత వారికి ఓర్పు అనేది అవసరం, వారికి సహనం అనేది అవసరం. అందరూ కూడా దూరం అయ్యే పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో కనబడుతున్నాయి. మన ఇంట్లో 2 పిల్లలు ఉంటేనే ఆ రోజు బడికి వెళ్ళకపోతే ఎప్పుడు ఇవాళ స్కూల్లో ఏదారా బడున్నా బాగుండు, అంత అల్లరి చేస్తున్నారు, అంత చిగా చేస్తున్నారని చేదరించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఈ రోజుల్లో. సభకు నమస్కారం అండి. ఇక్కడ ఎంతో అద్భుతమైన దృశ్యాన్ని నేను ఇక్కడ చూశాను. నేను చూడటానికనే నేను ఈరోజు తెల్లవారుజామున 4 o'clock హైదరాబాద్ నుండి వచ్చానండి. పాఠ్యపుస్తకాల రూపకల్పనలో చాలా బిజీగా ఉన్నాము ఆ డ్యూటీలో. ఈరోజు తెల్లవారుజామున వచ్చి మేడం చెప్పారు తప్పనిసరిగా రావాలి అంటే, మీరు మహిళలు ఒక ఇంత గొప్పగా వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి సమాజంలో ఎట్లా అనాథలుగా పిల్లలతోటి చీదరింపబడి అవమానింపబడి ఎలాంటి ఆదరణ లేకుండా ఉన్న వాళ్ళని చేరదీసి నేను ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను. ఏమన్నా పే చేస్తున్నారా మేడం వాళ్ళని అంటే, అలాంటిది ఏం లేదండి, కేవలం వాళ్ళు ఎట్లాంటి ఆదరణ లేని వాళ్ళని మేము ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళకు మేము ఇక్కడ మంచిగా చూసుకుంటున్నామని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది.
నేను రాసిన దానికంటే కూడా ఇక్కడ చూసిన విషయము, ఇక్కడ విన్న విషయాలు చాలా సంతోషం అనిపించిందండి. మహిళలు ఇట్లా ముందుకు రావడం అనేది మళ్ళీ ఇలాంటి గొప్ప, ఇది మామూలు విషయం కాదండి. పిల్లల సదనాలు, పిల్లల్ని ఓల్డేజ్ మామూలుగా చైల్డ్ హోమ్స్ నిర్వహించడము కంటే కూడా ఈ వృద్ధుల ఆశ్రమాలు నిర్వహించడం అనేది ఆషామాషి కాదు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిన తర్వాత అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాగే వాళ్ళు ఎన్నో అనుబంధాలు వీడి వచ్చిన ఆ యొక్క జ్ఞాపకాల నుంచి బయటికి రాలేరు. దానివల్ల కోపము, ద్వేషము, ఆవేదన, ఆలోచన, అన్ని రకాల ఉద్విగ్నలతోటి మళ్ళీ ఒక మలిసంధ్యలో మళ్ళీ ఇంకో బాల్యంలో ఉంటారన్నట్టు. అది అట్లాంటి అసహాయంగా ఉండడమే కాకుండా వాళ్ళ ఆ యొక్క చికాకుల్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఇక్కడ ఉండడం, మరి వాళ్ళని అట్లాంటి పిల్లల లాంటి వాళ్ళని అందరినీ సంభాళించుకుంటూ వాళ్ళకు ఒక అమ్మలాగా ఇప్పుడు 2 అనుభవాలు చెప్తుంటుంటే నిజంగా ఆ మదర్ తెరేసా రూపమే ఈ విధంగా అనసూయ గారి రూపంలో ఉన్నదా అని నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. ఇలాంటి ఇంకా ముందు ఆ మేడం గారు ఈ సమాజానికి సేవ చేస్తూ ఇంకా గొప్ప పేరు తెచ్చుకోవాలని, మేము కూడా రేపు ఏదైనా ఇక సహాయం చేయడానికి ముందుకొస్తామని సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పనిచేస్తూ ఖమ్మం అవతల కూడా ఉండి సుమారు 150 కిలోమీటర్ దూరం నుండి మనకి ఈ యొక్క సదనానికి పంపించి కవిత తీసుకున్నందుకు దాంట్లో ఒక 3 కొటేషన్ చెప్తాను. ఎక్కువ చాలా ఉన్నది, పేజీ మొత్తం 3 కొటేషన్ చాలా చక్కగా ఉన్నాయి. కొడగట్టిన వెలుగుల దీపం కొనగట్టున నిలిచింది. ఎంత గొప్ప భావం చూడండి. అలానే ఆత్మీయత అనురాగాలకు అర్థాలు మారి ఆశ్రమాలకు గెంటివేయబడ్డవి. ఇవి ప్రస్తుతం అదే పరిస్థితి అన్నమాట. ఇంకోటి, తమ సంతానానికి తమ గతి పట్టవద్దని ప్రార్థిస్తున్నాను. ఇక రాబోయే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా, అంటే వాళ్ళ అమ్మల్ని వృద్ధాశ్రమాలు పంపించారు, మీకు కూడా ఆ పరిస్థితి రాకూడదని నేను ప్రార్థిస్తున్నాను. చాలా ధన్యవాదాలు మేడం, చాలా సంతోషం. అలానే రేపు కాక రేపు సోమవారం కదా, ఎల్లుండి మా 2వ మనవరాలు యొక్క బర్త్డే హైదరాబాద్లో